చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. ఆంధ్రప్రదేశ్ భారీ లిక్కర్ స్కామ్, గోవిందప్పన్ బాలాజీ అరెస్టుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి జంటకి జ్వరం మొదలైంది. నిన్న ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్టుతో చలి జ్వరం వచ్చింది. చలి జ్వరం ఎంతంటే 105 డిగ్రీలు వస్తే ఎట్లా వణిగిపోతారో అట్టా వణిగిపోతుంది ప్యాలెస్లో కూర్చున్న జంట. గోవిందప్ప రిమాండ్ రిపోర్ట్లో ఉన్న విషయాల గురించి తెలిసిన ప్రయత్నం చేద్దాం. మన ప్రేక్షకులకి సమగ్రంగా విశ్లేషించడానికి మనతో పాటు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. వారిని అడిగి గోవిందప్ప ఏం చెప్పాడు, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి ఏం చెప్పుంటారు, అది ఎవరి పీకలకు చుట్టుకునే ప్రమాదం ఉంది, విశ్లేషిస్తారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ముగ్గురు అరెస్టుతో ఆ జంట వణిగిపోతుందని ప్రజలు అనుకుంటున్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? భారతదేశంలోనే అతిపెద్ద స్కామ్గా చెప్పబడుతున్న ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో కీ పొజిషన్స్ ముగ్గురు అరెస్ట్ కావటం అనేది తాడేపల్లి ప్యాలెస్లో చలిజ్వరం అని మీరు అంటున్నారు, భూ ప్రకంపనలని కొంతమంది అంటున్నారు. ఈ మాట ఎందుకు అంటున్నారంటే, జగన్ రెడ్డి గారు ఇంతకుముందు చాలా సందర్భాల్లో మీడియాలో, ప్రెస్లో నాకు మొబైల్ నంబర్ లేదు, మొబైల్ ఫోన్ కూడా లేదు, నేను మొబైల్ వాడను అని చెప్పారు. మరి ఈరోజు గోవిందప్పన్ బాలాజీ అరెస్ట్ తర్వాత ఆయనకి ఎందుకు జ్వరం వచ్చిందని మీరు అంటున్నారంటే, వాళ్ళతో సంప్రదింపులు జరపటం కోసం ఇంతకు ముందులాగా A2గా ముద్రపడిన విజయసాయిరెడ్డి లేడు కాబట్టి స్వయాన రంగంలోకి దిగి వీళ్ళు ఎక్కడ అప్రూవర్గా మారతారో వాళ్ళతో కంటిన్యూస్ ఫాలోఅప్లో ఉండి గైడెన్సు, అడ్వైజు, సలహా, సంప్రదింపులు ఇవ్వటం కోసం జగన్ రెడ్డి గారు ఒక ఐఫోన్ కొన్నట్టుగా వెలుగులోకి వచ్చింది వార్తల్లోకి. ఒకటి. రెండోది, అందులో కూడా మామూలు ఫోన్స్, వాట్సాప్ కాల్స్ మాట్లాడకుండా సిగ్నల్ యాప్ అనేదో ఒకటి ఉంటుందంట, అది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది, ఎరేజ్ అయిపోద్ది. తర్వాత వాళ్ళు ఎవరన్నా ట్రాక్ చేయాలన్నా కూడా ఆనమాలు లేకుండా ఉంటుందని చెప్పి అది వాడుతున్నారు. దాని ద్వారా ఈయన గైడెన్స్ ఇస్తున్నారు, ఎవరికి ఏమి ఇవ్వాలో ఆ గైడెన్స్, ఎలా తప్పించుకోవాలన్న టెన్షన్లో ఉన్నాడనేది వార్త వెలుగులోకి వచ్చింది. కీ పొజిషన్స్ ముగ్గురు అరెస్ట్ కావటం అనేది ఈ సంచలనానికి కారణమైంది. ఎందుకంటే ధనంజయ రెడ్డి గతంలో ఈయన సీఎంగా పనిచేసినప్పుడు ఆ సీఎం ఆఫీస్లో సెక్రటరీగా, ఐఏఎస్ అధికారిగా ఉంటూ అన్నీ తానై, అంటే డిఫాక్టో సీఎం లాగా వ్యవహరించారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో సహా అందరూ ఏకగ్రీవంగా అంగీకరిస్తున్నారు. జగన్ రెడ్డి గారిని కలవాలన్నా ఆ డోర్ యాక్సెస్ మొత్తం ఈయన దగ్గరే ఉండేదన్న స్థాయిలో ఈయన వ్యవహరించారు. అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి కూడా. ఇక గోవిందప్పన్ బాలాజీ అరెస్ట్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెర్షన్ ఒక్కసారి మనం చూసినట్టయితే పత్రికా ముఖంగా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు, అసలు గోవిందప్పన్ బాలాజీకి, బాలాజీ సిమెంట్స్కి, జగన్ రెడ్డి గారి ఫ్యామిలీకి సంబంధమే లేదని ఒక మాట తేల్చేశారు. ఎందుకు సంబంధం లేదు, ఆయన హోల్ టైం డైరెక్టర్ భారతీ సిమెంట్ కదా అని సహజంగా ప్రజలంతా అనుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళు చెప్పే లాజిక్ ఏంటంటే, భారతీ సిమెంట్లో 51% స్టేకు వీక్యాట్ అనేది ఒక మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళ షేర్ ఉంది. సో ఆ కంపెనీ తరఫు నుంచి ఈయన డైరెక్టర్గా ఉన్నారు. కానీ ఈ లిక్కర్ స్కామ్ ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో, ఈ మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళు 12 కంట్రీస్లో వాళ్ళ ఆపరేషన్స్ ఉన్నాయి కాబట్టి కంపెనీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఈ న్యూసెన్స్, నాన్సెన్స్ మనకెందుకని ఈయన్ని తొలగించారు ఒక 8 months బ్యాక్ అనేది ఒక వార్త బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఈయన వీక్యాట్ సంస్థ నుంచి బయటకు వచ్చిన తర్వాత భారతీ రెడ్డి గారు పార్ట్నర్ కాబట్టి 49% భారతీ సిమెంట్లో ఇప్పటికి కూడా షేరు జగన్ రెడ్డి గారి, భారతీ గారి రెడ్డి గారికి ఉంది. 49% అండి. 49%. 51% వచ్చేసి వీక్యాట్ అని ఒక మల్టీనేషనల్ కంపెనీ. సరే, ఈయన మాకు సంబంధం లేదని ఎందుకు అంటున్నారంటే, ఈయన ఆ కంపెనీ తరఫున ఉండే డైరెక్టర్గా అని అన్నారు. వాళ్ళు తొలగించిన తర్వాత భారతీ సిమెంట్ తరఫు నుంచి నామినేటెడ్ డైరెక్టర్గా వీళ్ళు 8 months బ్యాక్ అపాయింట్ చేశారు. మరి భారతీ సిమెంట్గా తరఫున అపాయింట్ చేసినప్పుడు డైరెక్టర్గా భారతీ రెడ్డి గారికి, జగన్ రెడ్డి గారికి, వాళ్ళ ఫ్యామిలీకి, గోవిందప్పన్ బాలాజీకి సంబంధం లేదు అని ఏ విధంగా చెప్తారు? ఎట్లా చెప్తారు? సంబంధం లేదని ఆయన్ని డిటాచ్ చేసే ప్రయత్నం ఎలా సాధ్యమవుతుంది? కాదు కదా. డేటా అందరికీ తెలుస్తూ ఉంది. ఒక అంశం. రెండో అంశం, ఇప్పటిదాకా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి చెప్పిన అంశాలు, ధనంజయ రెడ్డి, సత్యప్రసాద్ 164 స్టేట్మెంట్లో ఇచ్చిన వివరాలు అన్నీ వీళ్ళు కూడా చివరి ఆఖరికి ఇనీషియల్గా ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి విచారణకి సహకరించకపోయినా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ ఇచ్చిన మాదిరిగా గుర్తులేదు, మర్చిపోయా, తెలీదు అని చెప్పినప్పటికీ ఇప్పుడు కస్టడీలోకి తీసుకున్నారు కాబట్టి ఇంకా చాలా అంశాలు వీళ్ళందరూ మేమే అంతిమ లబ్ధిదారులు అని ఒప్పుకోరు. ఒకవేళ ఒప్పుకోవాల్సి వస్తే అప్రూవల్గా మారితే అది ఎక్కడికి వెళ్తుందో అక్కడికి వెళ్తుంది. ఇదొక అంశం. ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా గోవిందప్పన్ బాలాజీ రిమాండ్ రిపోర్ట్ నేను 14 pages ఉంది. అది డీటెయిల్డ్గా స్టడీ చేసిన తర్వాత అందులో పోలీసు వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసింది ఏంటంటే, గోవిందప్పన్ బాలాజీ, ధనంజయ రెడ్డి,
కృష్ణమోహన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా కీ రోల్ పోషించారు. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి రోల్ ఏంటంటే కలెక్షన్ మొత్తం సేకరించి ఆ మూటలు కట్టలు డైరెక్ట్గా గోవిందప్పన్ బాలాజీకి హ్యాండ్ ఓవర్ చేయటం. ఈయన ద్వారా ఆ మూటలు సొంతగా ఈయన కారులో పెట్టుకొని ఈ మూటలు ఏ కోటకి వెళ్ళిందనేది ఇంకా తేల్చాల్సిన అవసరం ఉంది. సో ఈయన స్వయంగా ఈ మూటల్ని, ఈ అక్రమ సంపాదనని వేరే కంపెనీల్లోకి డైవర్ట్ చేసి ఆ కంపెనీల ద్వారా కిక్ బ్యాక్స్ తీసుకున్నట్టుగా వెలుగులోకి వచ్చింది. అది బట్టల షాపులు కావచ్చు, గోల్డ్ షాపులు కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, భారీ ఎత్తున బెంగళూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టినట్టుగా వెలుగులోకి వచ్చింది. ఇంకా లిక్కర్ స్కామ్ మొత్తం కూడా మనం 3,200 కోట్లు అని చెప్తున్నారు. మరి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు అక్రమాస్తుల విలువ 2,300 కోట్లుగా తేల్చారు. గోవిందప్పన్ బాలాజీ అక్రమాస్తుల విలువ 5,000 కోట్లుగా తేల్చారు. ప్లస్ కృష్ణమోహన్ రెడ్డి కొడుకు రోహిత్ రెడ్డి, ఆయనకు సంబంధించిన 6 కంపెనీలు ఉన్నాయి. అందులో నిధులు డైవర్ట్ అయినాయని, అక్కడి నుంచి కిక్ బ్యాక్స్ వచ్చినాయని వెలుగులోకి వచ్చింది అకౌంట్స్ అన్నీ పరిశీలించిన తర్వాత. అవేం కంపెనీలు అంటే బాలాజీ ఎంటర్ప్రైజెస్ కానీ, విశాల్ ఎంటర్ప్రైజెస్ కానీ, ఇట్లా రకరకాల పేర్లతో 6 కంపెనీల ద్వారా వెలుగులోకి వచ్చినాయి. ఇక ధనుంజయ రెడ్డి ద్వారా కూడా కిక్ బ్యాక్స్ వచ్చినాయని తెల్లని తేల్చారు. ఎందుకంటే ధనుంజయ రెడ్డి ఇంతకుముందు ఇక్కడికి రాకముందు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో హైదరాబాద్ జీహెచ్ఎంసీలో కమిషనర్గా పనిచేసే టైంలో అప్పట్లో బాగా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఒక కాంట్రాక్టర్, రాయచోటికి చెందిన శ్రీధర్ అనే ఒక కాంట్రాక్టర్. మరి సబ్సిక్వెంట్గా స్టేట్ డివైడ్ అయిన తర్వాత ధనుంజయ రెడ్డిని జగన్ రెడ్డి గారు అక్కడ సెక్రటరీగా పెట్టుకోవడం సీఎం ఆఫీసులో. ఈయన ఈ కాంట్రాక్టర్ని మళ్ళీ 2019లో ఆంధ్రప్రదేశ్కి పిలిచి అన్నీ ఆయన ద్వారా ధనుంజయ రెడ్డి మేనేజ్ చేశాడు అనేది ఎస్టాబ్లిష్ అయింది. సో ఈ ముగ్గురు ద్వారా ఈ సేకరించిన రాజకసిరెడ్డి నుంచి సేకరించిన అమౌంట్ డిఫరెంట్ రూపంలో మళ్ళీ కిక్ బ్యాక్స్ రూపంలో వెళ్ళినాయి. నంబర్ 1. నంబర్ 2, అందులో కొంత లీకేజ్ అమౌంట్ వీళ్ళందరూ తినేశారు. నంబర్ 2. నంబర్ 3, రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించి ఎస్టాబ్లిష్ చేసిన అంశం ఏంటంటే, మరి ముఖ్యంగా వీళ్ళు ముగ్గురు పోషించిన రోల్ ఏంటంటే, ఒకటి వయలేషన్ ఆఫ్ ఇది కాంట్రాక్ట్. అంటే ఎట్లా అంటే ఆటోమేషన్ సిస్టమ్ ఒకటి ఉండింది ఇంతకుముందు, ఓఎఫ్ఎస్ అంటారు. దాన్ని వైలేట్ చేసి మాన్యువల్ సిస్టంలోకి తీసుకొచ్చారు. ఎందుకు ఆటోమేషన్ సిస్టమ్ వైలేట్ చేసి మాన్యువల్కి తీసుకొచ్చారంటే, ఆటోమేషన్ సిస్టంలో ఉన్నప్పుడు సపోజ్ ఒక బ్రాండ్కి సంబంధించి 100 ఉంటే కేసులు సేల్స్ 3 months యావరేజ్ తీసుకొని అది ఆటోమేటిక్గా నెక్స్ట్ ఇచ్చే ఆర్డర్లో 110 ఇవ్వాల్సి వస్తుంది. సో వీళ్ళు ఆ బ్రాండ్లకు ఇవ్వటం ఇష్టం లేదు, మన సొంత బ్రాండ్లకు ఇచ్చుకోవాలా. కాబట్టి పిచ్చి బ్రాండ్లు మన వాళ్ళకి ఇచ్చుకోవాలంటే ఆటోమేటెడ్ సిస్టమ్ ఉండకూడదు. అది వైలేట్ చేశారు. ఆర్డర్ ఫర్ సప్లై వైలేట్ చేశారు. తర్వాత బ్రాండెడ్ లిక్కర్స్ ఏదైతే ఉన్నాయో అటువంటిది వేరే స్టేట్స్లో అన్ని స్టేట్స్లో ఉంటాయి కాబట్టి వాళ్ళు కమిషన్ ఎక్కువ ఇవ్వరు కాబట్టి వాళ్ళని అవాయిడ్ చేశారు. దాన్ని రిమాండ్ రిపోర్ట్లో ఏం ప్రస్తావించారంటే, ఆ పర్టికులర్ పదాన్ని పాపులర్ బ్రాండ్స్ రెడ్యూస్డ్ కిల్డ్, దీన్ని ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్, అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేశారు. తర్వాత వైలేషన్ ఆఫ్ ఆర్డర్ ఫర్ సప్లై, అలొకేషన్ ఆఫ్ ఫేవరబుల్ బ్రాండ్స్ అంటే వీళ్ళకి అవసరమైన బ్రాండ్స్కి ఇచ్చి బ్రాండెడ్ కంపెనీ బ్రాండ్స్ని రెడ్యూస్ చేసి కిల్ చేశారు. అప్పుడు బ్రాండెడ్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఒక పిటిషన్ ఫైల్ చేశారు. పిటిషన్ ఎక్కడంటే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఈ క్వాసీ జ్యుడిషియరీ సిస్టమ్, ఇది ఒక ఇన్స్టిట్యూట్. దానికి బ్రాండెడ్ కంపెనీ వాళ్ళు అందులో పిటిషన్లో ఫైల్ చేశారు. మమ్మల్ని అందరినీ ఇట్లా స్టేట్లో నుంచి ఎల్లగొట్టి ఆర్డర్స్ ఇవ్వకుండా వాళ్ళకి మెచ్చిన వాళ్ళ కంపెనీకి ఆర్డర్ ఇచ్చారని వీళ్ళు పిటిషన్ ఫైల్ చేశారు. రిమాండ్ రిపోర్ట్లో ఈ ప్రస్తావనలన్నీ కూడా డీటెయిల్డ్గా ఈ ముగ్గురు పోషించిన పాత్ర డీటెయిల్డ్ వివరాలు ఈ గోవిందప్పన్ బాలాజీ రిమాండ్ రిపోర్ట్లో పోలీసు వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు వీళ్ళు ఈ మనీ తీసుకున్న తర్వాత ఎక్కడికి వెళ్తుంది అనేది ఇప్పుడు తేల్చాల్సిన అంశం. అయితే జగన్ రెడ్డి గారు భయపడటానికి లేదా తాడేపల్లి ప్యాలెస్ కొంత షేక్ అవడానికి కారణం ఏంటంటే, వీళ్ళందరూ ఐఏఎస్ లేదా సీనియర్ స్థాయిలో ఉన్న ఆఫీసర్స్, పొలిటీషియన్స్ కాదు. సో వాళ్ళకి స్వతహాగా కొంత ఈగో ఉంటుంది. పోలీసులు విచారణ చేస్తున్న సందర్భంలో వాళ్ళు ఒకవేళ ఫ్రస్ట్రేషన్కో ఇరిటేషన్కో లోనై, ఎందుకంటే అటువంటి పరిస్థితి సీనియర్ పొజిషన్గా ఉన్న వాళ్ళు ఫేస్ చేయడం కొంత ఇబ్బంది కలిగి ఉండవచ్చు. దానివల్ల వీళ్ళు ఏదన్నా అప్రూవర్గా మారితే పరిస్థితి ఏంటి? ఇంకొక ఇండికేషను, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వాళ్ళ లాయరు కోర్టులో మాట్లాడుతూ మా కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు అన్నాడు ఆ లాయర్ మాట్లాడుతూ. అంటే దాని ఉద్దేశం ఏంటి? మమ్మల్నే టైట్ చేసి ఇరికిస్తే మేము అసలు విషయం చెప్తామని కూడా చూసాయిగా చెప్తా ఉన్నారు. మూడో అంశం, పేర్ని నానిగారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ జగన్ రెడ్డి గారిని ఒక్కరోజైనా సరే అరెస్ట్ చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు 53 days జైల్లో పెట్టారు కాబట్టి ఈ విధంగా కక్ష సాధింపు చేస్తున్నారు అని అన్నాడు.
అంటే ఆయన చెప్పకనే ఏం చెప్తున్నాడంటే జగన్ రెడ్డి గారు అరెస్టు కన్ఫర్మ్డ్ అన్న విధంగా ఇండికేషన్స్ ఇండైరెక్ట్గా ఆయన మాటల్లో మనకు అర్థమవుతా ఉంది. సో ఈ అన్ని అంశాలు పరిశీలించినప్పుడు ఈ ముగ్గురిని పూర్తి స్థాయిలో ఎలాగూ హైకోర్టు రిజెక్ట్ చేసింది, సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది. ఇక మిగిలిన పెండింగ్ అంశం ఏంటంటే వీళ్ళ ముగ్గురిని విచారణలో డీటెయిల్డ్ ఇంకా ఎంక్వైరీ చేసినప్పుడు అసలు ఫైనాన్షియల్గా లబ్ధిదారు ఎవరు అనేది తేలే అంశం ఉంది. దీనికి తోడు యాడింగ్ టు దిస్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అదుపులో తీసుకొని విచారించడానికి పిటిషన్ ఏసీబీ కోర్టు విజయవాడలో దాఖలు చేసింది. సో ఇప్పుడు ఆయన్ని కూడా ఈడీ విచారణకు మొదలు పెడితే కేసు ఇంకా వేగవంతం అయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈ వేగవంతం అవ్వటం ఒకటి, కీ పొజిషన్లో ఉన్నవాళ్ళు విచారణలో వెలుగులోకి ఏమన్నా కొన్ని అంశాలు బయటకు వస్తే అన్ని వేళ్ళు కూడా మొత్తం మీద విచారణ అంతా కూడా జగన్ రెడ్డి కుటుంబం వైపు చూపించక తప్పని అనివార్య పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల తాడేపల్లి ప్యాలెస్లో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నట్టుగా మనకు సమాచారం వస్తూ ఉంది. ఇప్పుడు ఈడీ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిందండి. ఈడీ ఇన్వెస్టిగేషన్ మొదలుపెడితే అంటే కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, భారతిరెడ్డి పేరు చెప్పారనుకోండి ఇవాళ రేపు, ఈడీ వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటారా? లేదు, ఫస్ట్ టెక్నికల్ సర్కమస్టెన్షియల్ ఎవిడెన్స్ మొత్తం ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. ఇంతకుముందు వాళ్ళు 164 స్టేట్మెంట్లో ఇచ్చిన వివరాలు, కసిరెడ్డి వాళ్ళు చెప్పిన వివరాలు, దీంతోపాటు సజ్జల శ్రీధర్ రెడ్డిని కూడా విచారణలోకి తీసుకొని ఎంక్వైరీ చేస్తున్నారు. ఆయన ద్వారా కొంత సమాచారం, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి వాళ్ళ పిఏగా చెప్పబడుతున్న దిలీప్ ఆయన కూడా అరెస్ట్లో ఉన్నారు. వీళ్ళందరూ చెప్పిన సమాచారం, ఈ కీ పొజిషన్స్ ముగ్గురు ఇచ్చిన సమాచారం మొత్తం టాలీ చేసుకొని ఇదంతా కన్సాలిడేట్ చేసుకున్న తర్వాత ఈ ఎవిడెన్సెస్ అంతా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత జగన్ రెడ్డి గారా లేదా ఇంకొక భారతి రెడ్డి గారా ఇంకెవరైతే ఇందులో వాళ్ళ పేర్లు వస్తాయో వాళ్ళకి నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తారు. అంతే తప్ప స్ట్రైట్గా తొందరపడి అరెస్ట్కి చేయరు. ఒకటి. రెండో అంశం ఏంటంటే ఇవన్నీ ఎస్టాబ్లిష్ అవడానికి కొద్దిగా టైం పట్టే అవకాశం ఉంది. ఏదేమైనా ఇప్పుడున్న పరిస్థితి వేగవంతం ఎందుకు అవుతుంది? ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అనేది కూడా మనం ఒకసారి ఆలోచించినట్టయితే సీన్ కట్ చేస్తే జగన్ రెడ్డి గారు సుబ్బారాయుడు అని ఒక ఎస్పీ గతంలో తిరుపతిలో పోస్టింగ్ ఇస్తే అక్కడ జరిగిన సంఘటనల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. అప్పట్లో ఒక కామెంట్ ఏమొచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు సొంత మనిషి ఆయన మనాన్ని కూడా చూడకుండా ఆ సుబ్బారాయుడు ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారని ఒక టాక్ వచ్చింది బయటికి. సరే అండి, కూటమి చంద్రబాబు గారి ఊహం అట్లా ఉండవచ్చు. ఇప్పుడు ఈ కేసు విచారణని ఆయన టేకప్ చేశారు. ఆయన టేకప్ చేశారని ఎందుకు చెప్తున్నానంటే జగన్ రెడ్డి గారికి అత్యంత కోపం కలిగించే వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్లో పేరు ఎవరన్నా చెప్పవలసి వస్తే ఈయనే సుబ్బారాయుడు. ఈయనకి గతంలో అట్లా డిఫరెంట్ ఆఫ్ ఒపీనియన్ ఉండే, ఈయన కక్ష కట్టిన వ్యక్తి ఆయన. సో ఇప్పుడు ఆయన ఈ సిట్ టేకప్ చేయటం వల్ల బహుశా ఈ కొద్ది రోజుల నుంచి వేగవంతం అవుతుంది విచారణ. ఏదేమైనా ఈ స్పీడ్ చూసినట్టయితే, ఈ దూకుడు చూసినట్టయితే, జరుగుతున్న పరిణామాలు మనం ఒకసారి నిశ్చితంగా గమనించినట్టయితే వీళ్ళందరి ద్వారా కూడా జగన్ రెడ్డి గారికి చుట్టుకాక తప్పదు అని మనకి ఈ చూసినట్టయితే అనిపిస్తూ ఉంది. రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించిన అంశాలు చూసినట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది వీళ్ళిద్దరు అరెస్ట్ అవడానికి తట్టుకోలేక ఒక రకంగా కంట రక్త కన్నీరే కారుస్తున్నారు. అంత కన్నీరు కార్చాల్సిన అవసరం వచ్చిందంటారు? కన్నీరు కార్చవలసిన అవసరం ఎందుకు వస్తుంది? ఎవరికైనా ఆ కేసులో ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి వస్తుంది. అదే ఇన్వాల్వ్మెంట్ లేదు అని అనుకుంటే విచారణ ధైర్యంగా ఎదుర్కొంటారు. ఒకటి. రెండోది, భయపడి ఇటువంటి కామెంట్సో ఇటువంటి స్టేట్మెంట్సో ఇవ్వరు. మూడోది, వీళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం గోవిందప్పన్ బాలాజీ మాకు సంబంధం లేదు ఒకటి. రెండోది, వీళ్ళని ఐపీఎస్ వాళ్ళని ఐఏఎస్ వాళ్ళని అరెస్ట్ చేశారు, ఇటువంటి కామెంట్స్ ఎందుకు చేస్తున్నారంటే వీళ్ళకి దాకా మెడక చుట్టుకునే అనివార్య పరిస్థితి వస్తుందని వాళ్ళకి తెలుసు కాబట్టి. సో ఏదేమైనా కేసు పూర్వాపరాలు మాత్రం ఇప్పుడున్న అప్డేట్స్ పరిశీలించినట్టయితే ఖచ్చితంగా కొద్ది రోజులు టైం పట్టినా కూడా ఇది తాడేపల్లి ప్యాలెస్కు చుట్టుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విచారణ జరుగుతూ ఉంది. కొద్ది సమయం పట్టిన ఆ జంటకి చుట్టుకోక తప్పదండి విశ్లేషించిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.